కొడుకు రెండో పెళ్లి. ఒక అడవిలో అత్యాశ తల్లికాకి ఉంది. తనకి మహా డబ్బు పిచ్చి. తనకి ఒక కొడుకు పుట్టిన కొద్ది రోజులకే తన భర్త పావురం చనిపోవడంతో తన కొడుకు పావురాన్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంది. నిజానికి తన కొడుకుని అంతలా పెంచడానికి కారణం అతని మీద ప్రేమ కాదు. అతను పెరిగి పెద్దవాడై చక్కగా స్థిరపడితే అతనికి రాబోయే భార్య దగ్గర్నుండి ఎక్కువ కట్నం తీసుకోవచ్చునని ఆమె ఆశ. అందుకు ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తూ ఉండేది. ఆ అప్పులు పుట్టడానికి ఎలాంటి అబద్ధాలనైనా చెప్పేది ఆ అత్యాశ కాకి తల్లి. ఒకసారి ఒక గ్రద్ద వచ్చి ఆ తల్లి కాకితో, ఏంటి కాకే, ఇప్పుడు నువ్వు నా దగ్గర తీసుకున్న అప్పు ఎంతైందో తెలుసా? అయితే అవనేలే గ్రద్ద వదినా, ఈ మధ్యనే నా కొడుక్కి పెద్ద ఉద్యోగం వచ్చింది. అంతేకాదు, వాడిని తన బాస్ కూతురు ప్రేమిస్తుందంట. ఆ బాస్కు పిల్ల ఒక్కతే కూతురంట. వాళ్ళకి ఉన్న ఆస్తి ఎంతో తెలుసా? ఎంత వదినా? ఎందుకులే, నీకిప్పుడు నేనేం చెప్పినా నమ్మవు కదా. నేనేమో నీకు అప్పు తీర్చేసి ఊరుకోవడం ఎందుకు? మా పిల్లాన్ని అడ్డం పెట్టుకొని నీకో 4 రూపాయలు మిగిలే దారి ఏదైనా చూద్దామనుకుంటున్నాను. కానీ నువ్వు మాత్రం నీకు నాకు మధ్య ఉన్న ఆ అప్పు ఒకటే బంధం అన్నట్లు మాట్లాడుతున్నావు. ఇంక నా ఉద్దేశం నీకెందుకులే చెప్పడం. అయ్యో, అలాంటిదేం లేదునా. నేనేదో ఊరికే ఒకసారి నిన్ను చూసి పోవాలని వచ్చి డబ్బుల విషయం గుర్తు చేశానంతే. కానీ నిన్నేమీ అప్పు తీర్చమని కాదు కదా వచ్చింది. అవును వదినా, ఇంతకి నువ్వు నా కోసం చేసిన ఆలోచన ఏంటి? అది చెప్పడం ఎందుకులే వదినా, మరో 3-4 నెలలు ఆగు, నువ్వే చూద్దు గాని. కానీ ఈలోపు మరో 2 లక్షలు అవసరం పడింది. అవి ఎవరి దగ్గర సర్దుబాటు చేసుకోవాలో తెలియడం లేదు. భలేదానివే వదినా, నేను లేను. మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకు? నేనిస్తాను ఆ డబ్బు అంటూ అప్పు వసూలు చేయడానికి వచ్చిన ఆ అమాయకపు గ్రద్ద ఆ అత్యాశ కాకి ఆడిన ఒక అబద్ధంలో పడింది. ఈ విధంగా అప్పటికప్పుడు ఏ బెరుకు లేకుండా మాటలు మారుస్తూ తన అవసరాలని గడుపుకునేది ఆ తల్లి కాకి. అలా ఉన్న సమయంలో ఆ అత్యాశ కాకి కొడుకు పావురం తన ఆఫీసులో పనిచేసే ఒక అందమైన పిచ్చుకని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేశాడు. ఆ కొత్త జంటని చూసిన తల్లి కాకికి కోపం కట్టలు తెంచుకుని వచ్చేసింది. కాని ఆ కోడలి పిచ్చుక ఎవరు, ఆమె వెనుక ఉన్న విషయం ఏంటో తెలియకుండా గొడవ పెట్టడం మంచిది కాదని ఓపికతో ఉంది. అమ్మా, నేను ఈ పిచ్చుక చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నాము. కాని కొన్ని తప్పని పరిస్థితుల్లో నీకు చెప్పకుండా తనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మమ్మల్ని క్షమించి ఆశీర్వదించమ్మా అంటూ కొడుకు చెప్పిన మాటకి ఆ అత్యాశ తల్లి కాకి తన కోపాన్ని ఆపుకొని తన కోడలి పిచ్చుకని ఇంట్లోకి ఆహ్వానించింది. కాని ఆ కొత్త కోడలి వెనుక పెద్దగా ఆస్తిపాస్తులు లేవని అతి తక్కువ సమయంలోనే ఆ అత్యాశ తల్లి కాకి గ్రహించింది. అందుకే ఎలాగైనా తన కోడలిని తన కొడుక్కి దూరం చేసి మళ్లీ తన కొడుక్కి రెండో పెళ్లి చేయాలనుకుంది. ఆ తర్వాత వచ్చే కోడలి తెచ్చే కట్న డబ్బులతో ఆమె తన సరదాలను తీర్చుకోవాలి అనుకుంది. అందుకే ఒకరోజు కొడుకు ఇంట్లో లేని సమయంలో కోడలి పిచ్చుకతో, చూడమ్మా కోళ్ళ, మా ఇంటికి ఒక పద్ధతి ఉంది. పెళ్లికి ముందు మా ఇంటికి కాబోయే కోడలు ఒక నోము నోయాలి. అది జరిగాకే పెళ్లి చేసుకోవాలి. కానీ మీరిద్దరూ నాకు అవకాశం ఇవ్వలేదు గనక దీనికి పరిష్కారం మరో పూజ చెయ్యాలి. అది కూడా మీ పుట్టింట్లో ఉండి చెయ్యాలి. నువ్వు ఒక 6 నెలలు మీ పుట్టింట్లో ఉండి నేను చెప్పిన పద్ధతుల్లో పూజ చెయ్యి. ఈలోపు అబ్బాయితో కనీసం మాటలు కూడా ఉండకూడదు నీకు. అసలు నువ్వు వెళ్తున్నట్టు అబ్బాయికి చెప్పను కూడా చెప్పకూడదు అని చెప్పి మరో కొత్త ఎత్తువేసి తన కోడలిని వదిలించుకోవాలని నమ్మవలికి ఆమెను పుట్టింటికి పంపింది. ఇంకా అది మొదలు మెల్లిగా కొడుకు మనసుని చెడగొట్టడం మొదలుపెట్టింది ఆ తల్లి కాకి. ఒక పక్క భార్య అకారణంగా పుట్టింటికి వెళ్లడం, అక్కడికి వెళ్ళాక ఆమె నుండి కనీసం కబురు కూడా లేకపోవడం చూసిన పావురం భర్త నిజంగానే తన భార్య మీద కోపం పెంచుకున్నాడు. తన భార్య తనని మోసం చేసి వెళ్ళిపోయిందని తల్లి చెప్పిన మాటని పూర్తిగా నమ్మేశాడు.
అలా ఏడాది కావచ్చేసరికి పిచ్చుకని మరచిపోయేలా చేసింది ఆ తల్లి కాకి. అప్పుడు ఒకరోజు కొడుకుతో, చూడు నానా, అయ్యిందేదో అయిపోయింది. వెళ్ళిపోయిన దాన్ని తలుచుకోవడం మానేసి నేను మరో ధనవంతుల పిచ్చుక పిల్ల సంబంధం చూశాను. ఆ పిల్ల మన ఇంటికి కోడలుగా వస్తూ నీ జీవితాన్ని బాగు చేసేంత కట్నంతో వస్తోంది అని చెప్పి మరో ధనవంతుల పిచ్చుక కూతురిని తన కొడుకుకి రెండవ పెళ్లి చెయ్యాలనుకుంది. అనుకున్న ప్రకారమే ఆ పిల్ల పేరున ఉన్న ఆస్తులన్నీ పెళ్లికి ముందే అమ్మాయికి చెందేలా రాయించుకుని ఆ పిచ్చుకతో ఈ పావురానికి రెండవ పెళ్లి చేసింది. అప్పుడు కొత్తగా రెండవ కోడలుగా వచ్చిన పిచ్చుక ఒకరోజు, అత్తయ్య, మీ అబ్బాయికి ఇంతకుముందు మరో పిచ్చుకతో పెళ్ళైందని తెలిసింది. ఈ విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? అబ్బే, అలా ఏం లేదమ్మా, అదొక పిచ్చిది. దాంతో పెళ్ళయ్యాక అది పిచ్చిదని తెలిసి పిచ్చాసుపత్రిలో వదిలేశాం. అసలు అది పెళ్ళే కాదు. ఇంకా ఎక్కువ బొంకకండత్తయ్య, మీరు చెప్పేవన్నీ అబద్ధాలని నాకు తెలుసు. ఎందుకంటే ఆ వెళ్ళిపోయిన మీ మొదటి కోడలిని, ఇప్పుడు రూపం మార్చుకుని వచ్చిన రెండవ కోడలిని రెండూ నేనే. ఆ రోజు నాకు అబద్ధాలు చెప్పి మా ఇంటికి పంపి మీ అబ్బాయి మనసు మార్చి నాకు అతన్ని దూరం చేశారు కదా అని చెప్పేసరికి అత్తకాకి కంగుతింది. ఏంటే నువ్వు చెప్పేది? నువ్వు నిజంగానే దానివా? అంటే నువ్వు నన్ను మోసం చేశావా? అవునత్తయ్య, మీరు నన్ను మోసం చేసిన విషయం నేను కాస్త ఆలస్యంగా కనిపెట్టాను. అందుకే మీకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని మీకు నచ్చే అబద్ధాలని, అబద్ధపు ఆస్తులని మీకు ఎర చూపించి మీ అబ్బాయితో రెండవ పెళ్లికి ఒప్పించాను. ఇప్పుడు నేను తన పాత భార్యనే అని మీరు ఆయనకి చెప్పలేరు. అలా చెప్తే మీరే ఆయన ముందు చెడ్డవాళ్ళవుతారు. కనుక ఇక నుండి నేను ఏ మాట ఆడినా మీరు మూసుకుని ఉండండి అని అత్యాశతో కోడలి జీవితంతో ఆడుకోవాలనుకున్న అత్తకి తన కొడుకు రెండవ పెళ్లాంగా వచ్చిన పాత కోడలు బుద్ధి చెప్పింది.